హాయ్ ఫ్రెండ్స్, ఇక చూడండి ఈరోజు అయితే మామిడికాయ చట్నీ అయితే పెడుతున్నాము. మామిడికాయ చట్నీ పెడితే కొలతలు అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది వచ్చేసి ఆవపిండి ఫ్రెండ్స్. ఇక దీంతో అయితే ఒక పిండి వస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక కప్ వేస్తున్నాం. ఇది ఇగో ఈ డబ్బాతోటి 2 డబ్బాలు ఆవపిండి. ఇక జీలకర్ర పొడి అయితే ఈ డబ్బాతో ఒక డబ్బా వేసాము చూడండి. ఇగో ధనియాల గిటంగా ఒక డబ్బా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇవి మెంతేలు, కారం కోసం టేస్ట్ కావడానికి, కారం మెత్తగా ఉండడం కోసం మెంతేలు అనమాట, మెంతేల పొడి. ఇక దీంతో 3 బాక్సులు వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇక 3 డబ్బాలు వేస్తున్నాము. ఇవన్నీ కొలతల మీద ఇట్లా వేస్తున్నాం చూడండి కంటిన్యూ, ఎందుకంటే మీరు కూడా తెలుసుకోవడానికి, కారం పెట్టడానికి అనమాట. 2 అయింది, ఇదైతే 3. ఇగో ఇది 3 చూడండి. అయినంత వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి ఇవన్నీ వేసాము కదా, కలపాలి, ఉప్పు వేయాలి. ఇక ఒకటైతే వేసాము, ఇప్పుడు ఇంకా హాఫ్ వేస్తున్నాం. ఇక ఎల్లిపాయలు కూడా వేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఇవి వచ్చేసి పల్లీలు. ఇక అల్లం వెల్లిపాయ కూడా వేసాను చూడండి ఫ్రెండ్స్. ఇవి శనగలు వేస్తున్నాయి. ఇక అల్లం వెల్లిపాయ చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ చూడండి ఫ్రెండ్స్. ఇక ఆయిల్ పోపు అయితే పెట్టేసాము. ఇక చల్లగా కావాలి. అల్లం వెల్లిపాయ వేస్తున్నాం ఇప్పుడు. ఇక అల్లం వెల్లిపాయ చూడండి ఇట్లా వంగుతుంది, టేస్ట్ అవుతుంది, కారం అయితే. ఇక చూడండి ఫ్రెండ్స్. ఇక దీని టేస్ట్ అయితే కలుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఇక ఇదైతే ఇదన్నమాట సోయి కారము. ఇది వచ్చేసి అల్లం కారం. 2 కారాల నుంచి వేస్తాం. ఇది వచ్చేసి అల్లం కారం ఫ్రెండ్స్. టేస్ట్ అయితే బాగుంది చూడండి. ఇగో ఇక్కడ చూడండి, తిండి కూడా చూపిస్తాను. బాగుందా?